హాయ్ నమస్తే వెల్కమ్ టు బాను వ్లాగ్స్. చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: 1/2 kg మ్యారినేటెడ్ చికెన్ను, 1 కప్పు ఉల్లిపాయలు, 2 టొమాటోలు, కొంచెం కొత్తిమీర, 1 కంప్లీట్ వెల్లుల్లి, 1.5 ఇంచ్ అల్లం, 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, 2 లేక 3 రెమ్మల కరివేపాకు. చికెన్ని మ్యారినేట్ చేసుకునే విధానము: 2 స్పూన్ల కారపొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల ఆయిల్, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని, అల్లంని పేస్ట్ చేసుకుంటాను. ఆనియన్స్ని, టొమాటోస్ని సపరేట్గా చాప్ చేసుకుంటాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మంచిగా బ్రౌనిష్ కలర్లో వేయాలి. టమాటో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ ఇందులో వేసుకుందాము. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కూడా వేసాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. ఇందులో ఉన్న తేమతోటే 50% ఉడికించేసుకుందాము. అంతవరకు ఫ్రై చేద్దాం. ఆల్మోస్ట్ ఇందులో వాటర్ లాగేసింది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఇందులో కారం, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. మాకైతే కారం కొంచెం తగ్గింది అనిపిస్తుంది, సో నేను ఇంకొక స్పూన్ కారం వేస్తా అన్నాను. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుందాం. ఇంకో 40% కుక్ అయిపోయింది. ఇంకా అదర్ 10 minutes ఇలాగే వేపేసుకుందాము. ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి, 100%. దీనిపైన ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక ముక్క తీసి ఉడికిందా లేదా చెక్ చేస్తాము. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయింది. సో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.